నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పక్కా ప్రణాళికతోనే ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసినట్లు నిర్ధారణ మెరుపు దాడుల కోసం మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చిన వీడియో బహిర్గతం రేపు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల 70 మంది పేర్లకు పార్టీ సీఈసీ ఆమోద ముద్ర బీసీల నినాదంతో ఎన్నికల బరిలోకి భాజపా 44 స్థానాలు బలహీన వర్గాలకు కేటాయించే అవకాశం రాష్ట్రంలో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోరాటమన్న భారాస పార్టీలో చేరిన అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్న హరీష్ రావు రసవత్తరంగా మారిన పాలేరు శాసనసభ పోరు ప్రధాన అభ్యర్థుల బరితో ఆసక్తికర సమరం హమాస్ ఉగ్రఘాతుకానికి సామాన్యులు బలయ్యారు గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ అల్టిమేటానికి తలొగ్గి ఉత్తర గాజాలోని వేలాది మంది సొంత ఇళ్లను వదిలిపెట్టి దక్షిణ ప్రాంతాలకు తరలిపోతున్నారు కార్లు బస్సులు గాడిద బండ్లు ఇలా ఏది దొరికితే దానికి పిల్లా పెద్ద గొడ్డు గోదాతో సహా బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు వెళ్లే దారి గురించి గాని వెళ్లబోయే గమ్యం గురించి గాని ఏమాత్రం తెలియకుండా ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు కొందరైతే తాము అక్కడే పుట్టి అక్కడే పెరిగామని చావడం కూడా అక్కడే చస్తామని తెగేసి చెబుతున్నారు హమాస్ మిలిటెంట్లు చేసిన పనికి సామాన్యులే భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు గాజాపై భూతల దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ఉత్తర గాజాను స్థానికులు ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేసిన వేళ ప్రజలు బతుకు జీవుడా అంటూ దక్షిణానికి తరలిపోతున్నారు ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోగా ఇంధనం ఆహార పదార్థాలు లేకపోవటం వల్ల ఆకలితో చనిపోతామన్న బాధ తమ పిల్లలు తమ ముందే ప్రాణాలు కోల్పోతారు అనే భయం వారిని తరలిపోయేలా చేస్తోంది శరణార్థులుగా మారిన ఉత్తర గాజా పౌరులు గాడిద బళ్ల నుంచి ఏ వాహనం దొరికితే దాన్ని ఆశ్రయిస్తున్నారు తమకు అవసరమైన కొన్ని వస్తువుల్ని తీసుకుని వాహనాలపై తరలిపోతున్నారు పసిపిల్లల తల్లులు వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తరలిపోతున్న వారిలో యుద్ధం వల్ల గాయాలైన వారు కూడా ఉన్నారు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినటం విద్యుత్తు నిలిచిపోవటం వల్ల ఫోన్లలో ఛార్జింగ్ లేక తమ వారెక్కడున్నారో తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది గాజా పౌరులు తమ ప్రాంతాన్ని ఖాళీ చేయటానికి ఇజ్రాయెల్ 24 గంటల సమయం మాత్రమే ఇవ్వటాన్ని ఐరాస తప్పుపడుతోంది యుద్ధం వల్ల గాయపడి ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నవారు వృద్ధులు పసిపిల్లల తల్లులకు కోలుకోలేని నష్టం జరుగుతుందని రెడ్ క్రాస్ వివరించింది ఆయా ప్రాంతాల్లో తీవ్ర మానవతా సంక్షోభం తలెత్తుతుందని ఐరాస హెచ్చరించింది ఇజ్రాయెల్ పై హమాస్ పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు నిర్ధారణ అయింది ఇందుకోసం వేల మంది హమాస్ మిలిటెంట్లకు బహిరంగంగా శిక్షణ ఇచ్చిన వీడియో బహిర్గతమైంది మెరుపు దాడుల కోసం ప్రత్యేక సాయుధ యూనిట్ తయారు చేసిన హమాస్ వారికి కఠోర శిక్షణ ఇచ్చినట్లు వీడియో ద్వారా తెలిసింది ఆకాశం నుంచి చొచ్చుకొచ్చేందుకు మిలిటెంట్లకు పారాగ్లైడింగ్ లో కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చింది అన్ని సిద్ధం చేసుకున్నాకే పకడ్బందీగా ప్రణాళికను అమలు చేసింది ఇజ్రాయెల్పై మెరుపు దాడులు చేసి గంటల వ్యవధిలోనే 1200 మందిని హతమార్చిన హమాస్ మిలిటెంట్లు ఇందుకోసం శిక్షణ తీసుకున్న వీడియో బయటకొచ్చింది ఈ వీడియోలో మిలిటెంట్లు గాజాలోని ఓ మైదాన ప్రాంతంలో కఠోర శిక్షణ తీసుకున్నారు రాకెట్ల దాడుల నుంచి భూ గగనతలాల్లో చొరబాట్లు బందీలను పట్టుకోవటం వరకు అన్నింటిలో ముందుగానే హమాస్ మిలిటెంట్లు శిక్షణ తీసుకున్నారు ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో
హైటెక్ సాంకేతికతతో చాలా లోతు నుంచి తవ్వి శత్రు దుర్భేద్యంగా ఏర్పాటు చేసిన కంచెను తొలగించే శిక్షణ కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన తర్వాత పికప్ ట్రక్లతో ముందుకు సాగటాన్ని బాగా ప్రాక్టీస్ చేశారు. అడ్డొచ్చిన వారిపై ఖచ్చితత్వంతో కాల్పులు జరిపేందుకు కాగితపు బొమ్మలపై షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. దేశంలోకి చొరబడ్డ తర్వాత సమాచారం సైన్యానికి చేరకుండా కమ్యూనికేషన్ యాంటెనాలను ధ్వంసం చేశారు. ముందే నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 7న దాడులు నిర్వహించారు. దాడి అనంతరం బందీలను తీసుకురావటం వ్యూహంలో కీలకాంశం. ఇందుకు మిలిటెంట్లు కఠోరమైన శిక్షణ తీసుకోవటం వీడియోలో కనిపిస్తోంది. రాకెట్లతో దాడి చేసి సైన్యాన్ని ఏమార్చిన తర్వాత భూ ఆకాశ మార్గంలో దేశంలోకి చొరబడేందుకు మిలిటెంట్లు పారాగ్లైడింగ్ శిక్షణ కూడా తీసుకున్నారు. ఇంత బహిరంగంగా శిక్షణా కార్యక్రమాలు జరిగినా ఇజ్రాయెల్ దీన్ని పసిగట్టలేకపోయింది. ఈ శిక్షణ దాడికి సంబంధించిన విషయాలు హమాస్లోని కింద స్థాయి నేతలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. కొన్ని మిగిలిపోయిన అంశాలపై విభేదాలను తొలగించేందుకు ఇరుపక్షాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమైన 26 చాప్టర్లకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, ఇంకా మిగిలిన అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చలు వివిధ దశల్లో ఉన్నాయని బర్త్వాల్ తెలిపారు. ఇటీవల G20 సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎఫ్టీఏపై చర్చ జరిగింది. వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయించారు. వస్తువులకు సుంకం మినహాయింపుతో పాటు ఐటీ, హెల్త్ కేర్ రంగాల్లో ఎక్కువ అవకాశాలను భారత్ ఆశిస్తోంది. అటు స్కాచ్ విస్కీ, ఆటోమొబైల్స్, గొర్రె మాంసం, చాక్లెట్లు వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకంపై యూకే మినహాయింపులు కోరుతోంది. భారత్ యూకే మధ్య 2021-22 మధ్య $17.5 బిలియన్ ఉన్న వాణిజ్యం 2022-23 నాటికి $20.36 బిలియన్ పెరిగింది. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కాలుష్యంపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్రధానమంత్రి కార్యాలయంలో సమీక్ష నిర్వహించింది. వాయు నాణ్యత క్షీణత సమస్యను ఎదుర్కొనే దిశగా సన్నద్ధత పరిశీలించేందుకు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా నేతృత్వంలో సమీక్ష జరిగింది. కాలుష్య నియంత్రణలో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ అమలు, దాని పర్యవేక్షణ, అమలును మెరుగుపరిచే చర్యలపై చర్చలు జరిగాయని పీఎంఓ తెలిపింది. కాలుష్య నియంత్రణకు గ్రాప్లో పేర్కొన్న అన్ని చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పీకే మిశ్రా అధికారులకు స్పష్టం చేశారు. పారిశ్రామిక, వాహన నిర్మాణాలు, కూల్చివేతలు, చెత్తను దగ్ధం చేయడం, పంట వ్యర్థాలను దహనం చేయడం వంటి కాలుష్య కారకాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిగాయి. వాయు నాణ్యతను పెంచేందుకు పచ్చదనాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని అధికారులకు మిశ్రా సూచించారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు తెలిసింది. సుమారు 70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వామపక్షాలతో పొత్తు, చేరికల నేపథ్యంలో 6 స్థానాల్లో ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో దిగే రేసు గుర్రాల తొలి జాబితా సిద్ధమైంది. వివాదాలకు తావులేని 70కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మంచి రోజులు ప్రారంభమవుతున్నందున తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల వడపోతకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలోని వార్ రూమ్ లో సమావేశమై ఖరారు చేసింది. 2 సమావేశాల్లో 7-8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన కమిటీ శుక్రవారం మాత్రం 2.5 గంటల్లోనే భేటీని ముగించింది. ఏకాభిప్రాయం సాధించిన 70 సీట్లపై ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటం, ఒక్కో నియోజకవర్గానికి 2-3 పేర్లతో కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపారు. సిఈసి సమావేశంలో ఓయూ విద్యార్థుల డిమాండ్లు, ఉదయపూర్ డిక్లరేషన్, వివిధ సామాజిక వర్గాల వినతులపై చర్చించారు. 70 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆయా స్థానాల్లో గెలుపు ఖాయమనే భావన సభ్యుల్లో వ్యక్తమైంది. 43 స్థానాల్లో తీవ్ర పోటీ ఉండటంతో
వాటికి అభ్యర్థుల ఖరారు బాధ్యతను సీఈసీకి స్క్రీనింగ్ కమిటీ వదిలేసింది. వామపక్షాలతో పొత్తు, భారాస, భాజపాల నుంచి 3 ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని, వారి కోసం 6 సీట్లు పక్కకు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో 70 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు జాబితా సిద్ధంగా ఉందని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. పార్టీ విజయావకాశాలు, విధేయతను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వామపక్షాలతో చర్చలు సాగుతున్నట్లు చెప్పారు. More than 60 candidates were finalized. After that, we will finalize only the alliance of parties. Criteria you adopted to finalize the candidates? Winning chance. Number 1 winning chance. Number 2 loyalty. When can we expect the release? After 50. After 50. We are considering all communities' demands. That's okay. Udaipur declaration, we are following everything. We are giving priority to minorities and women candidates, OBC and other people. So many people are coming to Congress party. He is ex-PCC. We are not responding. If anybody left the party, we are not bothering about that. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతల బస్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. రాహుల్, ప్రియాంక గాంధీలు 3 రోజుల పాటు యాత్రలో పాల్గొంటారు. వారిద్దరూ ఈ నెల 18న కొండగట్టుకు చేరుకుంటారు. అంజన్న దర్శనం చేసుకుని బస్ యాత్రను ప్రారంభించి కొండగట్టు నుంచి జగిత్యాల వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బస్ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బస్ యాత్రను తొలి దశలో 4 రోజుల పాటు సాగేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ ను గణనీయ స్థానాల్లో గెలిపించాలి అనే పట్టుదలతో పార్టీ అగ్రనేతల్ని రప్పిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. బస్ యాత్రలోనే మేనిఫెస్టోని రాహుల్, ప్రియాంకల చేతుల మీదుగా విడుదల చేయించాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ జైత్ర యాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 18న జగిత్యాలలో ప్రారంభం కానున్న బస్ యాత్ర, రోడ్ షోల కోసం స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తాను ఏఐసీసీ కార్యదర్శి సుశాంక్ మిశ్రాతో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం జగిత్యాల నుండి ప్రచారం ఆరంభింపచేయబడే విధంగా స్వయంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా చెప్పినట్టు మరి జగిత్యాల పట్టణ ప్రచార కార్యక్రమాన్ని 18 తారీఖు ఆరంభించాలని చెప్పి భావించబడుతుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దివ్య పుణ్యక్షేత్రాన స్వామివారిని దర్శించుకొని జగిత్యాల నుండి ఆరంభించేయాలని చెప్పని భావించటం మరి నిజంగా ఈ ప్రాంత వాస్తవ్యులకు ఒక కొత్త నూతన ఉత్తేజం, ఉత్సాహం మరి కల్పిస్తుందని చెప్పక తప్పదని చెప్పండి. ఒకవేళ ఏదైనా కారణంతో ఆదివారం జాబితా విడుదల చేయకుంటే మొత్తం 119 స్థానాలకు దసరా రోజు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా భాజపా బీసీల నినాదంతో జనంలోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు మినహా 88 నియోజకవర్గాల్లో 40 సీట్లను బీసీలకు కేటాయించాలని యోచిస్తోంది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యం, భాజపాతోనే మార్పు అనే నినాదంతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ దళం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రధానంగా బీసీలను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. జనాభాలో 54% ఉన్న బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. 119 స్థానాల్లో 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తే 88 జనరల్ స్థానాలు ఉంటాయి. ఇందులో 40 సీట్లను బీసీలకు కేటాయిస్తే బడుగు బలహీన వర్గాల ఓటు బ్యాంకు పార్టీకి కలిసి వస్తోందని అంచనా వేస్తోంది. బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజులకు భారాస 1 సీటు ఇవ్వలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 40 సీట్లు కేటాయిస్తుండగా అందులో 5కు పైగా సీట్లను ముదిరాజులకు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ముదిరాజుకు చెందిన ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తొలి అభ్యర్థుల జాబితాను భాజపా జాతీయ నాయకత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ నెల 16 తర్వాత 38 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించనుంది. ఇందులో బీసీలకు 9 నుంచి 10 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల వేళ పకడ్బందీ మేనిఫెస్టోతో ముందుకెళ్లేలా కమల దళం కసరత్తు చేస్తోంది. సేద్యం, సాగునీరు, విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం,
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, మహిళా అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, వివిధ రంగాలు, హైదరాబాద్ మహానగరం అభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల్ని చేర్చాలని నిర్ణయించింది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి భాజపా ఏం చేయనుందనే అంశాలపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక ఉప విభాగం కసరత్తు చేస్తోంది. బీసీల అజెండాకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ నాయకత్వం సూచించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వెనుకబడిన వర్గాల అన్ని సమస్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ కులాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి వీలుగా మేనిఫెస్టోలో చేర్చనున్నారు. రాష్ట్ర పార్టీ పూర్తిగా వచ్చినటువంటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని అన్ని కోణాల నుంచి సమీకరణలు దృష్టిలో పెట్టుకొని యువత, మహిళలు, బీసీలు, వాళ్ళు ముఖ్యంగా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువనే బీసీలకు సీట్లు బీజేపీ కల్పిస్తుంది. అన్ని కోణాల నుంచి సమీకరణలు దృష్టి పెట్టుకొని ఆ జాబితా రాష్ట్ర పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకొని అందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తుంది. అన్ని దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం అందులో అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తుంది. మేనిఫెస్టో తప్పకుండా నోటిఫికేషన్ తేదీ లోపలనే మీకు మేనిఫెస్టో వస్తుంది. ఛార్జ్ షీట్ కూడా ఈ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టి ఆ ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి ఏ పీపుల్స్ మేనిఫెస్టో. ఈ ఛార్జ్ షీట్ కూడా ప్రజల ఛార్జ్ షీట్. భారాస ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక ఛార్జ్ షీట్ను సైతం భాజపా రూపొందిస్తోంది. మేనిఫెస్టో, ఛార్జ్ షీట్లను ప్రతి ఇంటింటికి చేర్చడం లక్ష్యంగా ముందుకు వెళ్తామని భాజపా రాష్ట్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. భారాస అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి మద్దతుగా గులాబీ దళపతి కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ కోసం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. హేమా హేమీలంతా సై అంటే సై అంటుండటంతో పాలేరు పోరు ఉత్కంఠ రేపుతోంది. అధికార భారాస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒకవైపు, వైతపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మరోవైపు. వీరిద్దరూ కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం పాలేరులో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 జనరల్ స్థానాల్లో పాలేరు ఒకటిగా ఉంది. అందుకే ఈ సీటు హాట్ సీట్ గా మారిపోయింది. భారాస అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచార పర్వంలో దూకుడు పెంచారు. జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఎన్నికల బహిరంగ సభకు పాలేరునే ఎంపిక చేశారు. ఈ నెల 27న నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ బహిరంగ సభను భారాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ జన సమీకరణకు సమాయత్తమవుతోంది. పాలేరు బరిలో నిలుస్తున్నామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ విలీనం లేదా పొత్తుల కోసం చర్చలు జరిపిన ఆమె అవేవీ ఫలించకపోవడంతో చివరకు ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ముందు నుంచి చెబుతున్న విధంగా పాలేరులో పోటీకి సిద్ధమయ్యారు. దసరా తర్వాత షర్మిల పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. పార్టీకి నాగలి గుర్తు కేటాయించాలని ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. గుర్తు కేటాయించిన తర్వాత షర్మిల జోరు పెంచుతారని సమాచారం. పాలేరు కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హోరాహోరీ తలపడుతున్నారు. ఇద్దర్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. పాలేరుకు గోదావరి జలాలు తీసుకురావాలి అన్నదే
తన జీవిత ఆశయమని, అందుకే ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తుమ్మల పట్టుబడుతున్నారు. తుమ్మల కంటే ముందే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి కూడా పాలేరుపైనే మక్కువ పెంచుకున్నారని తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఇద్దర్లో ఎవరు పాలేరు నుంచి బరిలోకి దిగుతారు అన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే తుమ్మల, పొంగులేటిలో ఒకరు పాలేరు బరిలో నిలిస్తే మిగిలిన నాయకుడు ఖమ్మం నుంచి పోటీలో నిలుస్తారు అన్న ప్రచారం సాగుతోంది. మొత్తంగా ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా పాలేరుపైనే గురి పెట్టడంతో నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరు దంగల్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే అంశం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. అభివృద్ధి మీద అంచనా లేకుండా అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని వాళ్లు కూడా రాజకీయంగా తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారాసలో చేరిన జిల్లా పీసీసీ కార్యవర్గ సభ్యుడు మామిళ్ల ఆంజనేయులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్లో ఆత్మగౌరవానికి నోట్ల కట్టలకు మధ్య పోటీ జరుగుతోందని, ఆత్మగౌరవం నిలవాలని అనేక మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారాసలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారందరికీ భవిష్యత్తులో తప్పకుండా సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఇవాళ మెదక్లో ఆత్మగౌరవ పోటీ జరుగుతూ ఉంది. ఇవాళ నోట్ల కట్టలకు మెదక్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోటీ. మెదక్లో ఆత్మగౌరవం నిలవాలని చెప్పి ఇవాళ అనేక మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అవగాహన లేదు, అభివృద్ధి మీద అంచనా లేదు. అసలు అభివృద్ధి అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో రాజకీయాలుగా విమర్శలు చేస్తా ఉన్నారు. డబ్బులుంటే ఉండొచ్చు కానీ డబ్బులతో మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంపై వ్యతిరేకతతో కొన్ని రాష్ట్రాలు నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇందుకు ఉదాహరణ నా స్వరాష్ట్రమేనని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరిలో అపారమైన నైపుణ్యాలు దాగి ఉంటాయని, వాటిని గుర్తించగలిగితే అద్భుతమైన విజయాలు సాధించవచ్చని గవర్నర్ సూచించారు. మాతృభాషలో విద్యాబోధన చేయాలని, మాతృభాషపై పట్టున్న వారే నోబెల్ బహుమతులు పొందారని ఆమె కొనియాడారు. విద్యార్థులు మార్కుల కోసం కాకుండా జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం చదవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కొందరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు గవర్నర్ మెడల్స్ అందజేశారు. పాటలు ఆనందం కోసమే కాకుండా సమాజంలో స్ఫూర్తి కలిగించే విధంగా రాసిన సుద్దాల హనుమంతు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో సుద్దాల కళాపీఠం ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. జస్టిస్ రాధారాణి చేతుల మీదుగా అరుణోదయ విమలకకు ఈ జాతీయ పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆటపాటలతో అలరించారు.